కానీ దగ్గరకు పోయి చూసే వరకు ఒక్కసారి ఫేస్ టర్నింగ్ ఇచ్చుకో అన్న. ఇక మొత్తానికైతే గైన డాన్స్ మస్తు చేస్తాడని ఏరికైంది. ఎట్లా మొదలైంది డాన్స్ జర్నీ, ఎట్లా మొదలైంది, ఎందుకు ఇష్టం అంతగానం? ఎందుకు ఇష్టం అంటే అది చెప్పలే నాకు, ఎందుకంటే కొన్ని ఉంటాయి కదా మన బ్లడ్ లో నుంచి వస్తాయని. ఈ మధ్యలో అయితే మంచిగా సాంప్రదాయని, సుత్తిని, పూసని అని మస్తుగా డాన్స్ చేసిండు తమ్ముడు. వన్ డే అంతే, వన్ డే లో కంప్లీట్ చేసాము. ఇంకా డాన్స్ వదిలేసిన తర్వాత నుంచి నేను చెయ్యని పని లేదక్క. చెప్పుకోవడం ఇష్టం లేదు కానీ సెంటరింగ్ మేస్త్రి పని చేసా, కూలీ పని చేసా, ఆటో నడిపిన ఆఖరికి, చెప్పుల షాప్ లో పని చేసిన, హాస్పిటల్లో సెక్యూరిటీ బాయ్ చేసా. ఇంకా చెప్పుకోలేని పనులు చాలా. గోడలు కొట్టే పని చేసిన. ఇన్ని పని చేసి నాకు ఏ ఒక్క రోజు కంటి నిండా నిద్రపోలేదు, కడుపు నిండా తిండి తినలేదు. పడుకునే ముందు అట్లా ఆకాశంలో చూస్తుంటే నాకు కళ్ళల్లో నీళ్ళు వచ్చేవి. అసలు నువ్వు ఎలా బతకాలనుకున్నావు, ఎట్లా బతుకుతున్నావు, ఇది కాదు నీ లైఫ్ అని చెప్పి రోజు ఏడ్చేటోనే. ఇలా గడిచిపోయిన ఒక 3 సంవత్సరాలు గడిచిపోయినాయి. డబ్బులు వస్తున్నాయి పని చేస్తున్నందుకు, కానీ ఆ డబ్బు నాకు హ్యాపీనెస్ ఇయ్యలే. మనశ్శాంతి లేదు అక్క అసలు. ఇంకా ఒక రోజు డి ప్రోగ్రామ్ వల్లే మళ్ళీ డాన్స్ కి వచ్చా. డీలో పిలిచిరా వాళ్ళే? ఎవరు పిలవలేదక్క. ఇంకా డీలో అలా సాంగ్ చూస్తున్నా ఒకటి. మా అమ్మ వాళ్ళు వెనకే కూర్చున్నారు, నేను ముందు కూర్చున్నా. టీవీలో అలా ఒక సాంగ్ వస్తుంది, డి పెట్టుకుని. డి అసలు ఆ రోజు డి వస్తుందంటే పక్క కదిలేవన్నే కాదు, ఎన్ని పనులున్నా ఆపుకొని డి ముందు కూర్చోవలసిందే. నేను డాన్స్ చేయట్లేను అప్పటికి, ఆపేసా. ఇంకా ఎన్ని పనులున్నా ఆపుకొని కూర్చొని మరి డి అయిపోయేంత వరకు చూసేవాడిని. ఆ రోజు చూస్తుంటే కొంచెం ఎమోషనల్ పర్ఫార్మెన్స్ ఒకటి డాన్స్ గురించే చేశారు మనోజ్ మాస్టర్. ఆ రోజు డాన్స్ గురించి ఒక కాన్సెప్ట్ చేశారు. అది చూస్తున్నంత వరకు నా లైఫ్ నేను చూసుకున్నట్టు అనిపించింది. మా అమ్మ వాళ్ళు వెనక కూర్చున్నారు, నేను ముందు కూర్చొని లేట్ చేస్తున్నా. ఒకటే లుక్ వెనక్కి తిరిగి వాళ్ళ సైడ్ చూసి ఇట్లా కళ్ళలో నీళ్ళు తుడుచుకున్నా. అది వాళ్ళకి చాలా గట్టిగా తగిలింది. అంటే నా కోపము, నా బాధ అంతా వాళ్ళకి నా కళ్ళలో కనిపించింది. నెక్స్ట్ డేనే ఇమ్మీడియట్లీ ఫోన్ చేశా. చైతన్య మాస్టర్ ఇప్పుడు లేరు, ఆయన ఎక్కడున్నా ఆయన ఆత్మ శాంతించాలి. ఎందుకంటే ఇంతమంది డాన్సర్లు డీలో ఉన్నారంటే చాలా మందిని తీసుకొచ్చింది ఆయన, చైతన్య మాస్టర్. ఒక డాన్సర్ ని తమ్ముళ్లాగా, ఒక తండ్రి స్థానంలో ఉండి చాలా బాగా చూసుకుంటాడు ఆయన. కడుపు మార్చడక్క, టార్చర్ పెట్టడు, హ్యాపీగా కడుపు నిండా తినరా డాన్స్ ఎంజాయ్ చేస్తా. చైతన్య మాస్టర్ చాలా ఉండేటోళ్ళు ఉంటేనే మీలాంటి వాళ్ళకు జర లైఫ్ ఉంటది. అవును, అట్లా అందరూ ఉండాలి తమ్మి, మంచిగా ఇలాంటి టాలెంట్ ఉన్న వాళ్ళని అందరూ గుర్తించాలి. ఇంకా ఆయనకి డైరెక్ట్ ఫోన్ చేసి, అన్నా నేను డాన్స్ చేద్దాం అనుకుంటున్నా, మళ్ళీ నేను వచ్చేస్తాను. అప్పుడు అమ్మ వాళ్ళు అప్పటికి ఒప్పుకోలేదు. నీకు టైం ఇస్తున్నా సంవత్సరంలో నువ్వు ఏదైనా చెయ్యకపోతే మేము చెప్పినట్టు వినాలి అన్నారు. సరే అమ్మా మీరు అన్నట్టే చేద్దాం అని చెప్పి ఇంకా మాట ఇచ్చినట్టు చైతన్య నాకు ఫోన్ చేస్తే, ఆయన రారా నువ్వు వస్తా అంటే అంతకు మించి ఏం కావాలి రమ్మని పిలిచాడు. కానీ నా టీంలో ఇప్పుడు ప్లేస్ లేదు, ఎందుకంటే నిన్ను వెనక పెట్టడం నాకు ఇష్టం లేదు, నువ్వేంటో తెలుసు కాబట్టి. ఇప్పుడున్న వాళ్ళని తీసి నేను వెనక పెట్టలేను, వాళ్ళు నాకు ఇప్పుడు కంటిన్యూగా పనిచేస్తున్నారు కాబట్టి. సో మనోజ్ మాస్టర్ దగ్గర ఖాళీగా ఉందంటే ఎల్లో అన్నాడు. సరే అన్న ఎక్కడైతే స్టేజ్ ఎక్కడ ఇంపార్టెంట్, స్టేజ్ ఎక్కి డాన్స్ చేసి. మనోజ్ మాస్టర్ దగ్గరకు వస్తే అక్కడ 24 మంది డాన్సర్లగా, నేను 25వ వాడిని మూలకి చివర. ఫోన్లే స్టేజ్ ఎక్కుతున్నాం మనకు అదే చాలు. నేను ఇంతవరకు ఎప్పుడు వెనకాడలేదక్క. నేను డాన్స్ నేర్చుకున్న దగ్గర నుంచి ఎప్పుడు ముందే ఉండే. చూస్తారా, ఆయన చూసాడు కాబట్టి ఈ రోజు ఇక్కడ ఉన్నా నేను. ఇంకా 25వ నెంబర్ నుంచి ఫస్ట్ సాంగ్ చేసా. ఫస్ట్ సాంగ్ చేస్తున్నప్పుడు అంటే 3 సంవత్సరాలు గ్యాప్ వచ్చింది కదక్క. సడన్ గా అప్పుడు మాస్ సాంగ్ చేస్తున్నారు. అసలే మాస్ అంటే ఫుల్ ఎనర్జీ. ఫస్ట్ సాంగ్ మాస్ సాంగ్ పడేసరికి నేను 25వ ప్లేస్ లో ఉన్నా. డాన్స్ చేస్తుంటే ఆయాసం, ఊపిరి ఆడట్లేదు, చచ్చిపోతున్నాను, భయం వేసింది. ఇంకొక రోజు అలా ప్రాక్టీస్ చేస్తూ అవ్వక ఒక సైడ్కి వెళ్ళి లెటర్ రాసేద్దామని ఫిక్స్ అయిపోయాను. లెటర్ రాసి అంటే నేను డాన్స్ చేయడానికి వచ్చాను ఇక్కడికి,
ఒకవేళ డాన్స్ చేస్తూ చేస్తూ నా ఊపిరి ఆగిపోయి నేను చచ్చిపోతే దీనికి ఎవరు కారణం కాదు, ఎవరిని ఎవరు అడగద్దు బాధపడ్డావు తమ్మి. అక్క. ఫుల్ ఏడ్చిన రోజులు ఉన్నాయి అక్క. తినకుండా మూల కూర్చొని ఏడ్చిన రోజులు ఉన్నాయి. ఎందుకు ఇంత కష్టపడుతున్నా, నాకు ఎందుకు ఏమి ఇస్తలేడు దేవుడు, ఏదో ఉందిలే అంటే దీనికన్నా పెద్దది ఉందేమోలే అని చెప్పి నాకు నేను మోటివేట్ చేసుకుంటూ, నన్నెవరు మోటివేట్ చేయలే, నాకు నేనే మోటివేట్ చేసుకొని ఇలా కష్టపడుతూ ముందుకు వస్తున్నా. కానీ ఆ దినం మళ్ళా మనకి ఇప్పుడు గుర్తు చేసుకున్నావు, అట్లా డిసిషన్ తీసుకోవద్దు. ఏదైనా అయినా కానీ ముందడిగి వేయాలి, బాధపడాలి, కష్టపడాలి. ఇక అది రాని రాకపోతే ఏముంది, నీకు నచ్చిన పని చేసుకుంటూ పోతే లాభం వస్తుందా రాదా అని చూడద్దు ఇక, అంతే కదా. ఇన్ని రోజులు ఇప్పటి వరకు కూడా ఇప్పటికైనా సరే నేను లాభాల గురించి ఎప్పుడు ఆలోచించట్లేక, ఒక పేరు, ఆ పేరు చాలు అక్క. కళాకారుడికి ఒక పేరు చాలు, జనాలు కొట్టే 4 చప్పర్లు చాలు, అవే వాళ్ళ కోట్ల ఆస్తి. మస్తు మంచిగా ఎత్తావు తమ్మి, నేనే కొడతాను నీకు చప్పట్లు. సూపర్ ఎత్తాడు వంశీ. సాంప్రదాయాన్ని శుద్ధిని శుద్ధ పూసనిలా నాకు నచ్చిండు. ఆ పాటతోనే చూసిన తమ్ముడిని, ఇక మత్తుగా చేసిండంట, మస్తుగా మంచిగా చెప్తుండు ముచ్చట్లయితే. అయితే తమ్మి మొన్న కూడా ఒక డాన్స్ లా కనబడ్డావు, అదే వైరల్ వయ్యారి. అమ్మో గట్ల అయితే అసలు నేను ఆడ చూసినా గానీ అయిననా కాదా అనిపించింది. ఇక అది నువ్వేనని అర్థమైంది. అసలు అందులో నువ్వు వెళ్ళినావా, ఎవరైనా అవకాశం ఇచ్చిరా? రేవంత్ మాస్టర్ నాకు అన్న చిన్నప్పటి నుంచి తెలుసు, ఇద్దరం కలిసి ఒకే దగ్గర కష్టపడ్డాము. అన్న పిలిచాడు ఒక రోజు, ఇలా సాంగ్ ఉందిరా ప్రాక్టీస్ చేద్దాం రా అని. నాకు కార్డు కూడా లేదు, యూనియన్ కార్డు లేదు, అలా చేయకూడదు. కానీ ఆ సాంగ్ లో నాన్ మెంబర్స్ ఉన్నారు అనమాట. నాన్ మెంబర్స్ ఇప్పుడు యూనియన్ లో ఉన్న వాళ్ళకన్నా కొంచెం ఎక్కువ మెంబర్స్ కావాలి డాన్సర్స్. అలా నేను నాన్ మెంబర్ ని కాబట్టి అంత మందిలో నువ్వు కనబడ్డావు. నాకు మంచిగా చేసినావు డాన్స్. నేను అలా కనిపించానంటే దానికి కారణం కిరీటి సార్, ఆయన దయ్య. ఆ సార్ ఏంటంటే పర్సనల్ గా ఈ సాంగ్ పక్క నుండి మాస్టర్ తో పాటు ఉండి నేను కూడా సార్ కి పర్సనల్ గా ట్రైన్ చేశాను అక్క. నేర్పించిన ఒక 3 months వరకు చేసిండు డాన్స్. కిరీటి సార్ ఏంది ఇంత, అసలు ఫస్ట్ సినిమా కదా ఆయనకి, ఫస్ట్ సినిమా. ఆయన డెడికేషన్, ఆయన కష్టం, దాని గురించి మాట్లాడేది పెద్దోని కాదక్క అసలు. అంటే ఆయన చూస్తూ ఒక 3 months ఆయన పక్కనే ఉన్నాను కాబట్టి ఇన్స్పిరేషన్ అయిపోయాడు నాకు ఆయన. అంటే ఒక కమిట్మెంట్ అక్క, ఆయన కమిట్మెంట్ కి హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే ఒక మూమెంట్ చిన్నది పోతే పోనీలే, దాన్ని ఎవరు చూస్తారు అని లైట్ తీసుకోడక. 100 గానీ 200 టేకులు గానీ 300 టేకులు కూడా గానీ నువ్వు ఏ స్టెప్ చెప్పినా వేసిండా, ప్రతి ఒక్క స్టెప్ అక్క. అసలు ఒక ఫ్రెషర్ అలా నేర్చుకోవడం కష్టం, అలా నేర్చుకోలేరు. మస్తు అసలు రానప్పుడు లైట్ తీసుకుంటారు అక్క చాలా మంది. ఇది రావట్లేదు కదా మాస్టర్, వేరేదేమన్నట్టు చెప్పండి చిన్నది. లేదు నేను అదే చేస్తా, నేను దాన్నే చేస్తా అని పట్టుకొని వదలడాక అసలు కిరీటి సార్. బాగా చేసిండు, అంత మంచిగా చేసిండు కాబట్టి అదే అంత కష్టపడ్డారు ఆయన, బ్యాక్ స్టేజ్ అంత కష్టపడ్డాడు కాబట్టి సాంగ్ అవుట్పుట్ అంత బాగా వచ్చింది. నీ దగ్గర నేర్చుకొని ఆయన అంటే ఒక్క మూమెంట్ నేర్పినా గానీ ఇక అది గొప్ప విషయమే కదా. సిగ్నేచర్ స్టెప్ అంటారు కదా మీ దాంట్లో, ఒక్క స్టెప్ హైలైట్ అయినా అది ఏడుకో తీసుకుపోతుంది, మస్తుగా పోతుంది. ఇక అట్లా చూసే గుర్తుపడతారు జనాలు. మంచిగానే. అసలు నీకెవరు నేర్పించారు అసలు డాన్స్? ఎట్లా నీ లైఫ్ స్టైల్ ఎట్లా స్టార్ట్ అయింది? డీకి వెళ్ళాలన్నా కూడా నా గురువు మురళీ మాస్టర్. ఆయన ద్వారా అంటే ఆయన స్టైల్, ఆయన ఉండే విధానం, ఆయన చూసి నేను డాన్స్ కి అట్రాక్ట్ అయిపోయాను. ఫస్ట్ ఇన్స్పిరేషన్ అంటే మన లారెన్స్ మాస్టర్ ని స్టైల్ మూవీలో చూసి అప్పుడు ఇన్స్పిరేషన్ గా తీసుకున్నా. దాని తర్వాత నాకు అంత టాలెంట్ కనిపించింది మా మాస్టర్లో, నాకు మురళీ మాస్టర్. ఆయన సొంత తమ్ముడులాగా నన్ను పక్కన పెట్టుకొని, నేను డాన్స్ క్లాస్ కి ఇప్పుడు ఫీజు లేని రానియారు అక్కడ లోపలికి. అలాంటి నా మనిషి నాకు 1 రూపాయి తీసుకోకుండా ఫుడ్ కూడా పెట్టేవాడు, ఆయనే పెట్టేవాడు. నేను అసలు ఇంటికి వెళ్ళేవాడిని కాదు, అందుకే మా అమ్మ వాళ్ళు కొట్టేది. నన్ను అలా మంచిగా పక్కన ఉంచుకొని నాకు తిండి పెట్టి డాన్స్ నేర్పి 1 రూపాయి ఆశించకుండా నన్ను ఇంత వాడిని చేశాడంటే నా గురువే నా కారణం. ఈ రోజు ఈ స్థాయి వరకు వచ్చానంటే నా గురువు కారణం. అంత అంటే టాలెంట్ ఉంది కాబట్టి మంచిగా దగ్గర ఉండి మంచిగా చూసుకున్నాడు ఆయన. అంటే కొంతమంది మాస్టర్లు ఉంటారు అక్క, ఇప్పుడు అలా చెప్పకూడదు కానీ పట్టించుకోరు. ఎదిగిన తర్వాత మనోడు ఎక్కడికి వెళ్ళొద్దు, నా దగ్గరే ఉండాలని గ్రిప్ లో పెట్టుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. కానీ నా గురువు నాకు ఎప్పుడు అలా చేయలేదు. నువ్వు ఎక్కడ ఆగకరా, ఎదుగుతూ పోతున్నావు, ఎదుగంతే పో, ముందుకెళ్ళు. ఏ రోజు ఆయన కూడా పేరు ఏ రోజు ఆశించలేదు అక్క. అంటే నన్ను కూడా తీసుకెళ్లి ముందుకి అని ఏ రోజు చెప్పలేదు. కానీ ఇక్కడైతే ఉంది, ఖచ్చితంగా నేనంటే ఎదిగిన రోజు ఆయన కూడా తీసుకొస్తా ముందు. గురువు అంటే అట్నే ఉండాలి కదా, పట్టుకోవద్దు, స్వేచ్ఛగా వదిలేయాలి.
అట్లా ఉండాలి. గురువుకున్న లక్షణం మొట్టమొదటి అదే అంటారు. ఇప్పటికి నేను ఏ చిన్న పని చేసినా ఫస్ట్ ఫోన్ అనేది వస్తుంది. బాగా చేసావు వంశీ, మంచిగా చేసావు, అది సంతోషం ఉంటది. అదే హ్యాపీనెస్. అంటే నేను అది చేసినందుకు నాకు ఎంత పేరు వచ్చిందో ఎన్ని డబ్బులు వచ్చాయో తెలియదు, కానీ ఆయన ఫోన్ చేయగానే హ్యాపీనెస్, సాటిస్ఫాక్షన్ లెవెల్ వేరక్క. నా గురువు ఫోన్ చేశాడు, నన్ను మెచ్చుకున్నాడు. నిజంగా కావాలన్నా మెచ్చుకుంటే మస్తుగా ఇచ్చుకోవతాం. ఏం చేస్తాం, అట్లా ఉంటది. తమ్ముడైతే మంచిగా చేస్తుండు డాన్స్, గానీ బాగా చేస్తున్నాడు. అంటే ఇప్పుడు ఏమన్నా అవకాశాలు వస్తున్నాయా? యాక్టింగ్ కూడా చేస్తావని ఎరికైంది మాకు. సినిమాలు అవకాశాలు వస్తున్నాయంట, మరి తీసుకుంటున్నావా లేదా? తీసుకుంటున్నా ఖచ్చితంగా. ఏ చిన్న ఆఫర్ వచ్చినా వదిలిపెట్టట్లేను. అది ఎంత చిన్న రోల్ అయినా నేను రెడీ. ఎందుకంటే నేను ఈ ఫీల్డ్ లో ఉండాలనుకుంటున్నా. అందుకని వేరే ఏ పని ఎత్తుకోవట్లేదు నేను. ఈ ఫీల్డ్ లో నేను పాటలు రాసినా ఇదే ఫీల్డ్, పాడినా ఇదే ఫీల్డ్, డాన్స్ చేసినా ఇదే ఫీల్డ్, యాక్ట్ చేసినా ఇదే ఫీల్డ్. ఇందులోనే ఉండాలి, నేను బయటికి వెళ్ళాలనుకోవట్లేను. తమ్ముడు ఒక్కడిని తీసుకుంటే అన్ని దొరుకుతాయి. యాక్టింగ్, డాన్సర్ అన్ని ఇక ఖర్చు కలిసి వస్తుంది డైరెక్టర్లకు, ప్రొడ్యూసర్లకి. చూసుకోరు మరి వంశీని. చెప్పుతాము. ఇంకా ఎట్లా అనిపిస్తుంది నీ జర్నీలా? ఏమన్నా ఇప్పటి వరకు బాధాకరమైన విషయం ఉంటది కదా, అంటే ఇట్లా జరిగింది, ఎవరైనా నిన్ను మోసం చేసినా గానీ అనేది చెప్పుకోదగ్గది ఏదైనా ఉందా? మోసాల గురించి మాట్లాడుకుంటే అది పెద్ద కథనే అవుతుందక్క. దాని గురించి వదిలేద్దాం. దేవుని దయ వల్ల నా చుట్టూ ఈయన ముంచాలి అనే రకం అయితే నేను మళ్ళీ డాన్స్ ఫీల్డ్ లోకి వచ్చాక నాకు ఎవ్వరు లేరు. కనిపించిన ప్రతి ఒక్కరు నా కష్టాన్ని చూసి నన్ను అరే నువ్వు చెయ్యరా, నువ్వు చెయ్యని ఎంకరేజ్ చేసి భుజం తట్టిన వాళ్ళే ఉన్నారు, కానీ ఎవ్వరు నన్ను డిస్కరేజ్ చేయలేదు, ఎవ్వరు మోసం చేయాలనుకోలేదు. థ్యాంక్ గాడ్. ఈ ఒక్క విషయంలో నేను ఇప్పుడు బాధపడేది ఒకటే, మా అమ్మ నాన్న గురించే. వాళ్ళు అక్కడ అంటే చిన్నప్పటి నుంచి నాకు, ఇప్పుడు అమీర్పేటలో ఉన్నా నేను ఉండేది పర్వత్ నగర్ లో. పర్వత్ నగర్ నుంచి అమీర్పేటకి రూట్ తెలియదు నాకు. హైదరాబాద్ లోనే పెరిగా, కానీ రూట్ తెలియదు. అంటే అంత సున్నితంగా, అంత జాగ్రత్తగా పెంచారు నన్ను. ఇంట్లో బయటికి పంపించకుండా అలా పెంచారు. అంటే మాకు ఏది లోటు లేకుండా చిన్నప్పటి నుంచి మాకు కారు ఉండేవి, ఇల్లులు ఉండేవి, జాగలు ఉండేవి. ఇంట్లో 24/7 25 బస్తాలు ఉండేవి, రైస్ బ్యాగులు, ఏసీ ఉండేది, అన్ని ఉన్నాయి మా ఇంట్లో. ఇది లేదని లేదు. అమ్మ నాయన ఏం చేస్తారు ఊర్లో పని? ఇప్పుడు డాడీ ఎలక్ట్రీషియన్ ఊర్లో, మమ్మీ హౌస్ వైఫ్ ఇంట్లోనే ఉంటుంది. ఇక వాళ్ళకి ఒక్కగానొక కొడుకు, తమ్ముడు ఉన్నాడా? ఎందుకంటే మస్తు ప్రేమ ఉంటది కదా. ఇక అయినా కొడుకులు అంటే అందరికి ప్రేమనే, బాగానే చూసుకుంటారు. అంటే ఇంకా వాళ్ళు అలా చూసుకున్న వాళ్ళు. మా టైం బ్యాడ్, మరి ఎవరి కళ్ళు పడ్డాయో ఏంటో తెలీదు. చాగలు పోయినాయి, కారు పోయింది, ఇంట్లో ఏసీ లేవు, ఇంట్లో రైస్ బ్యాగులు ఏవి లేవు, అన్ని. అంటే నిజాన్ని తెలుస్తున్నాయి ఎవరు ఎలాంటి వాళ్ళు, చుట్టుపక్కల ఎట్లున్నారు, మనోళ్ళు అనుకున్న వాళ్ళే ముంచడాలు. ఇవన్నీ చూసి ఇంకా నన్ను కూడా డాన్స్ ఇప్పుడు నువ్వు సంపాదిస్తావు కదా, దాని గురించి ఏం కాదు, ముందుకెళ్ళు, మంచిగా వెళ్ళు. ఎవరిని నువ్వు మోసం చేయకు, ఎవరు నిన్ను మోసం చేయరు. అట్లా పోతేనే అవుతుంది జీవితం. అయినా మంచిగా చెప్తున్నావు డాన్సులు కూడా. శేఖర్ మాస్టర్ లెక్క కనబడ్డాడంటే ఇక అయిపోయినట్టే. ఇక ఈ మంగమ్మ చెప్తే మంచిగా జరుగుతుంది ఖచ్చితంగా. మీరు కూడా ఆదరించురి. తమ్ముడు డాన్స్ సాంప్రదాయని శుద్ధ పూసని సాంగ్ లో చేసిండు. అటెనక వినాయకుడు దండాలయ్య అనే సాంగ్ లో మస్తుగా చేసిండు. గన్లు అయితే వేరే లెక్క కనబడుతుండు. ఆయన గీననే ఎవరు కన్ఫ్యూజ్ కాకుర్రి. చూసి ఆదరించురి, తమ్ముడిని ముందుకు తీసుకెళ్ళుర్రి. సరే గాని తమ్ముడు, ఇప్పటి వరకు అయితే మస్తుగానే మాట్లాడినావు, మంచి మంచి విషయాలు అయితే చెప్పుకొచ్చినావు. నీకు ఈ జర్నీలా మంచి అనిపించింది, గొప్పగా అనిపించింది, నాకు ఈ రోజు మర్చిపోని రోజు అని అనిపించిన విషయం ఏదన్నా ఉన్నదా? నేను డీలో టైటిల్ కొట్టినప్పుడు అక్క. ఎందుకంటే ఒకప్పుడు నేను డాన్స్ నేర్చుకునే స్టేజ్ లో మా డాడీ నన్ను కొట్టేవాడు డాన్స్ వద్దని. కానీ నేను డాన్స్ చేస్తుంటే స్టేజ్ పైన వినాయకుడు ముందు డాన్స్ ఆడుతుంటే మన అంబేద్కర్ బొమ్మలు అవన్నీ ఉంటాయి కదా స్టాచ్యూలు, ఆ స్టాచ్యూ పైకి ఎక్కి కూర్చొని చూసేవాడు నా డాన్స్ ని. అది చాలా హ్యాపీ అనిపించేది. అలాంటిది మళ్ళీ నేను డీలో టైటిల్ కొట్టే టైంలో ఫైనల్స్ కి వచ్చి కూర్చున్నారు మమ్మీ డాడీ ముందు. నేను స్టేజ్ పైన డాన్స్ చేస్తూ వాళ్ళ సంతోషాన్ని నేను తట్టుకోలేకపోయినా. కళ్ళలో నీళ్ళు తిరిగినాయి వాళ్ళని చూస్తుంటే. అలా కనిపించచ్చు కదా, అరే మా కొడుకుని ఎన్నిసార్లు ఇబ్బంది పెట్టినామని. అవునక్క, చాలా బాధపడ్డారు ఆ విషయంలో మాత్రం. ఇప్పుడు అందుకే నా కష్టాన్ని చూస్తున్నారు కాబట్టి వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు. ఇక ఇట్లనే మంచిగా ముందుకు వెళ్ళాలి తమ్మి. ఇక బాగా నీగో లైఫ్ లో ముందుకు పోతే ముండ్లు ఉంటాయి, ముండ్ల కంపలు ఉంటాయి, ఇక అవి దాటుకుంటూనే పోవాలి. లేదంటే తీసి పక్కన వాడేయాలి. అవి గిట్లా పెట్టుకోవద్దు దిమాక్లా, అస్సలు పెట్టుకోవద్దు. మంచి టాలెంట్ ఉంది, మంచిగా ముందుకెళ్ళు, మంచిగా చేసుకో, మంచి మంచి అవకాశాలు రావాలని ఈ మంగమ్మక్క అయితే మంచిగా కోరుకుంటుంది. మా ఆడియన్స్ కూడా మంచిగా కోరుకుంటారు. ఉంటా, పోయేస్తా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.